స్పెషల్‌గా చేస్తూ బుల్లితెర మీద తిరుగులేని హవా సాగిస్తున్న హైపరాది బిగ్ బాస్ రీసెర్చర్కు నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను తొక్కైపోతే నా పేరు ఆదినే కాదంటూ సవాల్ విసిరాడు. హైపరాదికి బుల్లితెరపై తిరుగులేదు. ముఖ్యంగా ఈటీవీలో ఆధిపత్యం అంతా మనోడిదే. జబర్దస్త్ వేదికగా హైపరాది వెలుగులోకి వచ్చాడు. టీం లీడర్ అయ్యాక అతడు జబర్దస్త్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హైపరాది స్కిట్లకి విపరీతమైన ఆదరణ దక్కింది. టీఆర్పీని హైపరాది పరుగులు పెట్టించాడు. యూట్యూబ్లో అయితే హైపరాది స్కిట్లకి భారీ యూసే వచ్చేవి. హైపరాది జబర్దస్త్లో సక్సెస్ అయిన నేపథ్యంలో మల్లిమాల సంస్థ డి డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా హైపరాదికి ఛాన్స్ ఇచ్చింది. అక్కడ కూడా హైపరాదిదే సక్సెస్. డి షోలో జడ్జెస్, యాంకర్స్ ఒకరిపై మరొకరు వేసుకున్న జోక్స్ హైపరాది రాసినవేనట. ఆ ప్రాక్టీస్ చేసి అప్పటికప్పుడు మాట్లాడినట్టు కలరింగ్ ఇస్తారు. జబర్దస్త్ మానేసిన హైపరాది డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్కి పెద్దగా ఆదరణ లేదు. మల్లిమాల సంస్థకి చెందిన డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో దూసుకుపోతున్నాయి. అందుకు హైపరాది ఒక విధంగా కారణం. ఈ రెండు షోలో ఆధిపత్యం హైపరాదిదే. చెప్పాలంటే ఆది ఆడిందే ఆట, పాడిందే పాట. డి సెలబ్రేషన్ స్పెషల్ సీజన్ 2 హైపరాది ఒక టీంకి లీడర్గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఎపిసోడ్లో మరొక లీడర్గా ఉన్న శ్రీసత్యకు వార్నింగ్ ఇచ్చాడు ఆది. నిన్ను అండపాతాలనికి తొక్కైపోతే నా పేరు హైపరాదినే కాదు అన్నాడు. హైపరాదికి ఎంత పొగరు కాకపోతే ఒక అమ్మాయికి నేరుగా అందరి ముందు తొక్కేస్తా అని వార్నింగ్ ఇస్తాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కామెడీలో భాగం కావచ్చు అంటున్నారు. కేవలం మనం ప్రోమో చూసి ఒక నిర్ణయం రావడం సరికాదు. ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు నేపథ్యం ఏమిటో తెలియదని అంటున్నారు. ఇక సత్య విషయానికి వస్తే ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని పాపులర్ అయ్యింది. శ్రీసత్య హౌస్లో సత్తా చాటింది. 15వ వారంలో అడుగుపెట్టి శ్రీసత్య ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ కూడా కొంచెంలో మిస్ అయింది. ఆమెను మిడ్ వీక్లో ఎలిమినేట్ చేశారు. కాగా శ్రీసత్య తన గేమ్ అత్యధిక నెగిటివిటీ మాట్లాడుకుంటుంది. సిరి లవర్ శ్రీహన్తో ఫ్రెండ్షిప్ అంటూ దగ్గరైంది. హౌస్లో వచ్చిన సిరి శ్రీసత్యకు దూరంగా ఉండాలని శ్రీహన్కి సూచించింది. అప్పటి నుండి గేమ్ మీద శ్రీహన్ ఫోకస్ పెట్టాడు. శ్రీహన్ రన్నర్గా నిలిచిన సంగతి తెలిసిందే.